వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్ల కంటే ముందు గోదావరి జలాల శుద్ధి జరగాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఒకవైపు పుణ్యనది గోదావరిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులకు చెబుతూ, మరొక వైపు భారీ స్థాయిలో మురుగునీటిని నేరుగా నదిలోకి వదలటం అత్యంత హాస్యాస్పదం, దారుణం అని అన్నారు. స్నానం చేస్తే పుణ్యం వస్తుందో రాదో తెలియదు, కానీ జబ్బులు వచ్చే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. రాజమండ్రి నగరం నుంచి ప్రతిరోజు 75 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తుంటే అందులో కేవలం 30 మిలియన్ లీటర్లను మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మిగిలిన 45 మిలియన్ లీటర్ల మురికి నీటిని ఎటువంటి శుద్ధి లేకుండానే నేరుగా గోదావరి నదిలోకి వదిలేస్తున్నారు. గోదావరి తల్లి మన తప్పులన్నింటినీ భరిస్తూ ప్రవహిస్తోంది కాబట్టి సరిపోయింది. కానీ పవిత్రమైన పుష్కర స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు మురుగునీటిలో స్నానం చేస్తున్నామనే భావన కలగకూడదు. రాబోయే పుష్కరాల కోసం అన్ని రకాల వసతులు, రోడ్లు, ఘాట్ల నిర్మాణం, మౌలిక వసతులు కోసం దాదాపు 8,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేసుకున్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. కానీ వారు స్నానం చేసే గోదావరి నదిని శుభ్రంగా ఉంచే మురుగునీటి శుద్ధికి మాత్రం పైసా బడ్జెట్ కేటాయించలేదు. రోజు 45 MLD మురుగునీరు నేరుగా నదిలోకి వెళుతుంటే దాన్ని ఆపడానికి బడ్జెట్ పెట్టకుండా మిగతా వసతులకు 8,000 కోట్లు ఖర్చు పెడితే ఏం లాభం అని ప్రశ్నించారు. కొన్నేళ్ల క్రితం ఏలూరులో తాగునీరు కలుషితమై ప్రజలు వింత వ్యాధి బారిన పడి 10 మంది ప్రాణాలు వరకు కోల్పోయారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి. గోదావరి నదిలోకి మురుగునీరు కలవకుండా నిరోధించేందుకు అత్యుత్తమ టెక్నాలజీతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏదన్నా సరే నేను దీంట్లో పాల్గొనకపోయినా లేదు పర్లేదు, కొంత ఉదాసీనత చూపించినా నన్ను ప్రజలు క్షమించారు. యాజ్ అ డిప్యూటీ సీఎం అండ్ ఆల్సో ద కన్సర్న్ మినిస్టర్, the departments which are directly related to Pushkaras. That's what made me to come. ఈ సందర్భంలో పుష్కరాలు అనేది చాలా ఇలాంటి 12 సంవత్సరాలకు వచ్చి ఒకసారి పుష్కరాల్లో ఈ నదిలో మునిగితే చాలా పుణ్యం వస్తుంది. ఇట్స్ గ్రేట్ ఇంట్రిన్సిక్ సెంటిమెంటల్ వాల్యూ ఉంది, డివోషనల్ ఆస్పెక్ట్ ఉంది, డివోషనల్ పర్స్పెక్టివ్ ఉంది, ఆధ్యాత్మికత ప్రత్యేకత ఉంది దీనికి. అండ్ స్పెషల్లీ నేషన్ వైడ్ దీన్ని చూస్తూ ఉన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాలు దీన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా నేను మాట్లాడుతున్నప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రివ్యూ చేస్తున్నప్పుడు ఎందుకు అసలు ఎలా ఇనిషియేట్ అయిందని మీ దృష్టికి పట్టుకున్నాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రివ్యూ చేస్తున్నప్పుడు గోస్తని నది గురించి ఏదో వచ్చింది. గోస్తని నది నాట్ ఇన్ ఉత్తరాంధ్ర, ఇట్ ఈస్ సమ్ ఒక చిన్న కెనాల్ ఆఫ్ భీమవరం. అలా మాట్లాడుతూ దెన్ ఎంత ఉంది పొల్యూషన్ కంట్రోల్, పొల్యూషన్ ఎంత అవుతుందని మాట్లాడుతాం. దెన్ ద టాపిక్ కేమ్ టు పుష్కరం. దాంట్లో మేజర్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏం కనిపించిందంటే, ఒకవైపు ముఖ్యమంత్రి గారు 10 కోట్ల మంది వస్తారు, దీన్ని చాలా ఆడంబరంగా చేయాలి, బలంగా చేయాలి, ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అవ్వాలి, మేక్ ఓవర్ ఆంధ్రాకి ఇది చాలా కీలకమైన దశ వస్తుంది అని అనుకున్న పరిస్థితులు చూస్తుంటే, కాంతిలాల్ దండే గారు, నేను కృష్ణయ్య గారితో కూర్చోబెట్టి లాస్ట్ 1 వీక్ అంతా రివ్యూస్ చేస్తాను, అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూస్ చేస్తాను. ప్రత్యేకంగా మా దృష్టిలో పడింది ఏంటంటే రాజమండ్రి సిటీ తాలూకు వేస్టేజ్. ఇందాక కాంతిలాల్ దండే గారు చెప్పినట్టుగా 75 MLD ఈ డ్రైనేజ్ sewage is being produced every day, per day. దాంట్లో you have only బిలీవింగ్ ఇన్ దట్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ ఫర్ 30 ml. దాన్ని ట్రీట్ చేసి తిరిగి నదిలోకి ఇవ్వడం అనేది 30 ml. అది కూడా నాకు తెలిసేది మనం
కలెక్టివ్గా ఇది కాబట్టి ఇది మన సివేజ్ కాబట్టి దానికి ఎంత టెస్ట్ చేశారో ఎంత దాన్ని అంటే ఇందాక మనం ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాం కొలిచాం కానీ అసలు శుద్ధి చేసిన తర్వాత ఏ స్థాయిలో ఉంది నీళ్ళు అనేది ఇప్పుడు దాకా నాకు తెలిసి ఐ థింక్ పీసీబీ హ్యాజంట్ కన్సిడర్డ్ ఇట్. ఐ థింక్ సమ్వేర్ వీ షుడ్ టేక్ దట్ ఇంటూ అంటే ఫైనల్గా ఓకే 75 అంటే నాకు చాలా హాస్యాస్పదంగాను చాలా ఫాల్స్గా అనిపించింది ఏంటంటే ఒకవైపు ఏమో పుణ్యనదులలో మనం స్నానం చేస్తే మనకి పుణ్యం వస్తుందని చెప్తున్నాం. 75 మిలియన్ లీటర్లు అంతేనా 75 మిలియన్ లీటర్లు రోజుకి దాంట్లో 30 మిలియన్ లీటర్లు ఏమో రోజుకి మనం శుద్ధి చేసి వదులుతున్నామని ఉంది. బట్ అది ఎంతో స్పష్టంగా లేదు. కానీ దాంట్లో 45 MLD డైరెక్ట్గా వదిలేస్తాం గోదావరిలో. గోదావరి తల్లి భరిస్తుంది కాబట్టి మనం వదిలేస్తున్నాం. అలాగే ప్లాస్టిక్ వేస్ట్ జనరేటెడ్ ఇన్ రాజమండ్రి ఈజ్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ డే. 5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ డేలో అంటే 75 మిల్లీ లీటర్లో మనకు 5 మెట్రిక్ టన్ చెత్తే ఉంది, ప్లాస్టికే ఉంది. అంటే దాంట్లో మీరు 30 మిలియన్ లీటర్స్ మన చెత్త మనం శుద్ధి చేసి వదులు ప్లాస్టిక్ సెగ్రిగేట్ చేసాం అనుకున్నా కానీ 45 మిల్లీ లీటర్ల ఈ మురుగునీరులో ఎంత మనం వదిలేస్తాం చూడండి. నాకు తెలిసి దానికి ఈ లెక్కల ప్రకారం చూస్తే మోర్ దెన్ 3.5 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఈ స్ట్రైట్ అవే డంప్డ్ ఇంటూ గోదావరి. ఎక్కడో కూడా ఈ 75 మిల్లీ లీటర్లకి సంబంధించి ఎక్కడో కూడా శుద్ధి చేసే ప్లాంట్స్ గురించి ఒక్క బడ్జెట్, ₹1 1,00,000 కనీసం ఒక ₹1 బడ్జెట్ కూడా లేదు దీంట్లో. రోడ్లు వేయాలనుకున్న నాకు ఐ థింక్ ద ప్రయారిటీ ఆఫ్ దిస్ 8,000 crores ఐ రిక్వెస్ట్ కీర్తి గారు అండ్ ఎస్పీ గారు ఆల్సో ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. సో నేను ఇవి వచ్చినప్పుడు నాకు ఏమనిపించింది, ఫస్ట్ ఇది పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపించింది. ఎందుకంటే మీ దృష్టికి నేను తీసుకొస్తున్న ఏలూరులో చాలా విచిత్రంగా కొన్ని 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఐ థింక్ 3.5 years బ్యాక్ ఆర్ ఎగ్జాక్ట్లీ లెస్ దెన్ 4 years బ్యాక్ an incident occurred in ఏలూరు. Mysteriously 10 people died. Consuming 10 to 12 people died, I think. Drinking water. The problem is all the aqua chemicals mixed into, I don't know, what kind of water source it got mixed into, people consumed it and they died mysteriously. No one could make out. After some time it was an assumption, not assumption, later they found out, but by then things moved on. సో అలాగే నాకేమనిపించిందంటే ఇంత పుణ్యకార్యం పెట్టుకొని మొత్తం డంపింగ్ అంతా ఇక్కడ చేసేసి ఎక్కడా కూడా కనీసం ₹1 బడ్జెట్ ఇవ్వలేదని దట్స్ వాట్ మై అబ్జర్వేషన్ వాజ్. దట్ వాజ్ రీజన్ బిఫోర్ నేను మిగతా వాళ్ళకి చెప్పబోయే ముందు నా చేతిలో ఫండ్స్ ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాలు నేను 2 years అయింది. 2 years వచ్చి ఎప్పుడు నేను బడ్జెట్స్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. సో ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఆస్క్డ్ కృష్ణయ్య గారు అండ్ కాంతిలాల్జీ జస్ట్ ప్లీజ్ ఐ నీడ్ అ బడ్జెట్, మీరు ఇవ్వండి అంటే. ఎందుకంటే ఇట్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్. ఇఫ్ దే ఫీల్ ఇట్ ఈస్ వర్త్ అంటే దే కెన్ గివ్ ఇట్, then they'll send it to the Honorable CM, which he'll never say no to this, especially when it is a concern, public concern ఉన్నాయి అని ఎప్పుడు నో అని చెప్పి. సో మేము దాన్ని బట్టి అందుకనే ఈ 2,000 కోట్లు ఫస్ట్ మా 100 కోట్లు దేనికంటే నీటిని శుద్ధి చేయడానికి ఫస్ట్.